ఈ సినిమాని ఇక్కడ దాకా తెచ్చి థియేటర్లోనూ ఓటీటీలోనూ రిలీజ్ చేయడానికి ఈరోజు ప్లాన్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి మహేష్ అండ్ సతీష్, మీ ఇద్దరికి నేను మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చెబుతున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమా తీసి సినిమాలో నటించి సినిమాని చేయడం అనేది ఎంత కష్టమో ఈ రోజుల్లో అందరికీ తెలిసిన విషయమే. అయినా ఆ కష్టాలన్నింటినీ ఓర్చి అంత యంగ్ టీం యువకులందరినీ కలిపి దాదాపుగా 35 సంవత్సరాలు పైన ఉన్నటువంటి ఎవరు ఈ సినిమాకి వర్క్ చేసినట్టు కనపడలేదు. దాంట్లో ఈ సినిమాకి కెమెరా పని చేసినటువంటి కుమార్ గారి దగ్గర నుంచి యాక్ట్రెస్ అండ్ యాక్టర్స్ అందరూ దాదాపుగా చిన్నవారు. వీరందరికీ నేను అభినందనలు తెలియజేయడానికి వచ్చాను, అభినందిస్తున్నాను వారిని సందర్భంగా. చాలా సెంటిమెంట్ గా చాలా మంచి టైటిల్ ఇది. అలాగే సతీష్ మహేష్ ఇద్దరు అన్నదమ్ములు. అంటే ఎంత కష్టపడి తిరుగుతారనేది వాళ్ళ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. చాలా అంటే మనకి ఏమంటారు దాన్ని తెలుగులో విక్రమార్కుడు అంటారు కదా, అలా ఇద్దరు కూడా ఎంత కష్టపడ్డారో దగ్గర నుంచి చూశాను నేను. మంచి ఫ్రెండ్స్. మనం అంటే పిలవగానే వచ్చి ఆశీర్వదించాలి నెంబర్ 1, నెంబర్ 2 సినిమా హిట్ అవ్వాలని కోరుకోవాలి. ఈ రెండింటిలో మొదటి స్థానం నాకు ఇమ్మని అడుగుతున్నాను. దేవుడి వల్ల ఈ సినిమా మంచి పేరు కావాలి. నెక్స్ట్ ఈరోజు 2 సాంగ్స్ కూడా వసంత్ గారు చేసినట్టున్నారు. వసంత్ గారు మ్యూజిక్ డైరెక్టర్. అలాగే నిరంజన్ గారు చాలా బాగా మిత్రులు, మంచి మిత్రులు. చాలా బాగున్నాయి సాంగ్స్, 2 చాలా బాగున్నాయి. ట్రైలర్ బాగుంది. సినిమా చిన్న బడ్జెట్లో అయినా చాలా బాగా చేశారు. అందరూ ఇక్కడికి వచ్చి ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ పెద్దలు కానీ ప్రెస్ కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ త్వరలో మీ ముందుకి థియేటర్ అండ్ ఓటీటీలో కూడా రిలీజ్ చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఈ ఆదరణ ఇంకా నాకు ముందు ఇంకా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నా కోసం వచ్చినటువంటి మా ఆర్టిస్టులందరికీ కూడా చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈవెంట్ చేస్తున్నాం. ఈ ఆర్టిస్టులందరూ కూడా నాకు కావాల్సింది. థ్యాంక్ యూ అండి. అలాగే ముందుగా దీని గురించి చెప్పాలంటే మా బ్రదర్ అండి, మా అన్నయ్య ఈ మూవీ ముందుకు సాగించడానికి ప్రొడ్యూసర్గా వెనక సపోర్ట్ ఉంది. ఆయన స్క్రీన్ ముందు కనబడకుండా వెనకంతా నాకు సపోర్ట్గా నిలిచినటువంటి ప్రొడ్యూసర్ నక్కన్ మహారాజ్ గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మూవీ వచ్చేసి ఆల్ ఎమోషన్స్ క్యారీ అవుతుంది. ఒక ఫ్యామిలీ డ్రామా ఎలా ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది, అండ్ బేసిక్ థింగ్స్ కూడా ఎలా ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఏ టైంకి లేవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ నాకు మార్నింగ్ అలారం పెట్టుకున్నా సరే, అమ్మ లేచారా, అమ్మ అంతా ఓకే కంఫర్టా, అమ్మ బాగున్నారా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మా డైరెక్టర్స్ ఇంకా ప్రొడ్యూసర్స్ ఎవరైతే అసలు చెప్పనవసరం లేదండి. మనం ఒక ఫ్యామిలీ లాగానే చెయ్యాలి, ఒక ఫ్యామిలీ లాగానే కష్టపడాలి. లిటరల్లీ మేము అందరం ఎలా అంటే ఓకే చెయ్యాలి, నెక్స్ట్ ఏంటిది, నెక్స్ట్ సిగ్ను, నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్టికులర్ గా అందరూ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం, మాట్లాడడము, మమ్మల్ని చాలా టేక్ కేర్ గా చూసుకోవడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాందిని క్రియేషన్స్ నక్కంటి నాగరాజు గారు అండి ప్రొడ్యూసర్. సో సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ అగైన్ సతీష్ గారు మహేష్ గారికి ఇద్దరు డైరెక్షన్ చేయడం అనేది కొత్తగా అనిపించిందండి. అంటే ఇద్దరు అన్నదమ్ములు డైరెక్షన్ చేయడం అంటే ఒకరు జడ్జ్ చేస్తేనే ఎలా ఉంటుందో ఆలోచన, ఇద్దరు జడ్జ్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి సీనియర్లు. సో ప్రతిరోజు మాకి చాలా ఈజీగా అంటే ఏ ప్రాబ్లమ్స్ లేకుండా కంఫర్టబుల్గా మమ్మల్ని చూసుకొని చాలా సీన్స్ కూడా అండి అంటే లేట్ నైట్స్ కూడా షూటింగ్ చేశాము. ఎక్కడ ఏ ప్రాబ్లం రాలేదు. ఇందాక రూపా చెప్పినట్టు నా వైఫ్ రోల్ చేసిందండి. యాక్చువల్గా వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే మనం కోఆర్టిస్ట్ మనం ఏం చేయలేము. సో ఈ సినిమాలో చాలా బాగా వచ్చింది. మీరందరూ చూసి ఆశీర్వదిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బడ్జెట్ ఉంది, సినిమా తీయాలి, హీరో దగ్గరికి వెళ్ళి కట్ చెప్పడం, రావడం, వాళ్ళ ఫోన్ కోసం ఎదురు చూడటం, ఇలాగే ఫోన్ ప్రొడ్యూసర్లు ఉన్నారు, కథ ఉంది, చేతిలో నటినట్లు ఉన్నారు, ఇండస్ట్రీలో అందరూ తెలుసు మనకి.
హీరో దగ్గరికి వెళ్ళేసరికి నాకు బడ్జెట్ సరిపోవట్లేదు కావాలంటారు, నాకు 4 ఫైట్లు కావాలని అంటున్నారు. వెయిట్ చేయించి వాళ్ళ పేర్లు కూడా అవసరం లేదు. తిరిగాను అలసిపోయాను. మా ప్రొడ్యూసర్ లెక్క నాగరాజ్ అనే ఒక మాట అన్నాడు, వాళ్ళని వెళ్ళినా కాదు సినిమా తొందరగా కంప్లీట్ చేయాలంటే నువ్వే చేసేయని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ మాటను. కానీ ఎందుకంటే ఇంతకుముందు ఆర్టిస్ట్గా నేను కూడా చేశాను కొన్ని సీరియల్స్, మూవీస్. అలాగా నేను స్టార్ట్ చేయడం జరిగింది స్టోరీ. టైటిల్ ఏం పెట్టాలంటే మా అన్నయ్య నాగరాజ్ అన్నయ్య కదా, నాగన్న టైటిల్ పెట్టేశాం. ఎలా చేయాలి, అలా ఏం చేయాలని తెలీదు. షూటింగ్ ఎన్ని రోజులు చేయాలి, 30 రోజులు 40 రోజులు అని చెప్పి మనం ప్లాన్ వేసుకున్నాం. అన్ని రోజులు నాకు తీయాలంటే చిరాకు వచ్చేస్తుంది మూవీ. ఎందుకంటే మా గురువు గారు వర్మ గారు, రామగోపాలం గారు అండ్ జగన్ గారు, వాళ్ళని చూసి నేర్చుకున్నాను చాలా మట్టుకు. నేను 4-5 years 10 రోజుల్లో తీయాలని ఫిక్స్ అయిపోయిన సినిమా. అందులో 2 songs, ఫైటు, కంప్లీట్ స్టోరీ. 2.5 గంటలు కూర్చుని హ్యాపీగా చూడాలి. 30 రోజులు 40 రోజులు చేసినా కానీ అదే బడ్జెట్. తక్కువ రోజుల్లో చేసుకుంటే ఇంకా బడ్జెట్ తగ్గుతుంది. సినిమా గురించి కాకుండా తర్వాత బిజినెస్ గురించి కూడా ఆలోచించాను. లిరిక్స్ నేనే రాశాను, ఫైట్ నేనే కంపోజ్ చేశాను, కొరియోగ్రఫీ నేనే చేశాను, పాటలు, యాక్టింగ్, డైరెక్షన్. ఆఖరికి అందరికీ భోజనాలు అయిపోతే మధ్యలో నేనే పరిగెత్తిన వెళ్ళి భోజనాలు తెచ్చాను. కష్టపడ్డాను. నాకు బాగా సపోర్ట్ చేసిన తారక రత్న అన్నయ్య ఏ రోజు లేడు, ఉండుంటే ఇంకోలా ఉండేది. బట్ బాలబాబు గారు కానివ్వండి, యాక్చువల్గా ఈ ట్రైలర్ నేను ముందు బాలబాబు గారికి ల్యాప్టాప్లో ఇంటికి వెళ్ళి చూపించొచ్చాను. ఆయన సపోర్ట్ ఉంది నాకు. అల్లు అర్జున్ గారు కూడా చూడాలి. యాక్చువల్గా మొన్న ఆయన చిన్న కేసు వల్ల, ఆ ఇష్యూ వల్ల నేను ఇంటికి వెళ్ళకపోయాను అన్న దగ్గరికి. మీ తరపున చెప్తున్నాను, ఈ సినిమా తగ్గేదేలే అన్నట్టుంటది. బ్యాక్గ్రౌండ్ నేనే ఇస్తాను. నాగన్నా ఆ టైటిల్ కూడా నేనే ఇచ్చాను, అది వాయిస్ కూడా. థ్యాంక్ యూ. సక్సెస్ మీట్లో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. అన్ని ఫిలిమ్స్ లో నాకు విలన్ గానే చూపించారు, కానీ నాకు ఫస్ట్ ఫిలిం లో వీళ్ళు కమెడియన్ గా ఇచ్చినారు. నా హృదయపూర్వకంగా నమస్కారాలండి. నాకు గురువు అంటే రాకన్నా ఏదో చిన్నోళ్ళే, కానీ నా గురువులు. ఈ ఫిలిం లో ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినారంటే ఎక్కడ ఆ ఫిలిం లో పోయినా ఫస్ట్ వీళ్ళ అన్నతమ్ముల పేరే చెప్పుకున్నారు, రామ్ లక్ష్మణ్దే. నేను రైల్వేలో జాబ్ చేస్తుంటానండి. నాకు ఈ ఫిలిమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఈ ఫిలింకి నాకు ఛాన్స్ ఇచ్చిన సతీష్ అన్న, మహేష్ అన్న గారికి హృదయపూర్వక నమస్కారాలండి.